ఇది వచ్చేసి పర్చేస్ అండి. ఇది ఇప్పుడు మధ్యలో పార్ట్ని చూద్దామండి. ఇప్పుడు 4 ముత్యాలు తీసుకొని వైర్కి ఎక్కించి మళ్ళీ నాటు వేయాలండి. స్క్వేర్ లాగా వస్తుంది. ఈ పార్ట్ని నేర్చుకుంటే కనుక ప్రతి ఐటెం చేయగలుగుతాం. హ్యాండ్ బ్యాగ్స్, కీ చైన్స్, మొబైల్ పౌచెస్, హ్యాండ్ గేమ్స్, చాలా వెరైటీస్ నేర్చుకోగలుగుతాం. ఫస్ట్ బేసిక్స్ ఇదే అండి. నాటు మాత్రం స్ట్రాంగ్గా వేయాలండి. 3 టైమ్స్ అట్లా 4 టైమ్స్ వేస్తేనే వైర్ అనేది లూజ్ కాకుండా ఉంటుంది. 4 వేసిన తర్వాత ముడి వేసి ఒక్క మూతిని బేస్ తీసుకోవాలి. ఆ ఒక్క మూతితో పాటు ఇంకా 3 మూతిలు వేయాలి. వేస్తే మళ్ళీ స్క్వేర్ లాగా వస్తుంది. వైర్లోకి ఎక్కించడము, మళ్ళీ ముందు మూతి నుంచి వైర్ తీసి అదే మూతి నుంచి వైర్ అపోజిట్ హోల్ నుంచి తీస్తే ఆ స్క్వేర్ వస్తుంది. తర్వాత ఆ మూతీస్ ఉంటాయి కదా, వీడియోలో చూపించినట్టుగా చూడండి. సైడ్ మూతి స్ట్రైట్ మూతిలోకి వైర్ ఎక్కించి లాగాలి. తర్వాత 3 మూతీస్ వేయాలి ముందులాగా. స్ట్రైట్గా ఎన్ని లైన్స్ అయినా తీసుకోవచ్చండి. ఇదే ప్రాసెస్. ఫస్ట్ 4 మూతీస్ వేసి నాటు వేసిన తర్వాత పైన మూతిని బేస్ తీసుకొని 3 మూతీస్ ఎక్కించాలి. మళ్ళీ సైడ్ మూతి నుంచి పైన మూతికి వైర్ ఎక్కించాలి. తర్వాత 3 మూతీస్ తీసుకోవాలి. 1 by 1 ప్రాసెస్ అలాగే ఉంటుంది. 2 లైన్లు తీసుకోవాలన్న. ఇది వచ్చేసి పర్చేస్వి 4 పీసెస్ చేశాను కదా, ఆ 4 పీసెస్ని జాయింట్ చేయడానికి మిడిల్ పార్ట్ అల్లుతున్నామండి. బట్ ఇదే మెయిన్ అండి. ప్రతి పౌచ్కి, ఫోన్, మొబైల్ పౌచ్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, హ్యాంగింగ్స్, ప్రతి దానికి చాలా టైప్స్ అవుతున్నాయండి. ఫోర్ స్టెప్స్ అయ్యాయి కదండి. సైడ్కి టర్న్ చేయాలి. వీడియోలో చూపించినట్టుగా సైడ్ మూతిలోంచి తీసి ఈ సెకండ్ లైన్లో మాత్రం ఫస్ట్ స్టెప్ మాత్రమే 3 మూతీస్ తీసుకోవాలి. మనకు 1 మూతే కనిపిస్తుంది కదా, 3 మూతీస్ తీసుకోవాలి. ఏ మూతిలోంచి వైర్ తీసామో పై నుంచి మళ్ళీ డౌన్ సైడ్ నుండి హోల్ ఉంటుంది, దానికి డైరెక్షన్గా ఎక్కించాలి. వచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు పైన మూతి నుంచి తీసుకోవాలి వైర్. ఇప్పుడు 2 బేస్ వస్తాయి అన్నమాట మూతీస్. మళ్ళీ 2 మూతీస్ తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లైన్లో ఎన్ని టైమ్స్ అయినా 2 మూతీసే తీసుకోవాలి. సైడ్ మూతి, డౌన్ మూతి అవుతుంది. 2 మూతీస్ నుంచి వైర్ తీసుకోవాలి. మళ్ళీ సైడ్ మూతి, పైన మూతి, సైడ్ మూతి నుంచి తీసుకోవాలి. మూతి అంటే ముఖ్యమండి. చూసారు కదండి, ఇలా 4 లైన్స్ 4 స్టెప్స్ వేసాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలండి.
కంప్లీట్ అవ్వబోతున్నాయి కదండి. ఈ పీస్తో కట్ చేసి 4 సైడ్ పీసెస్ చేశాను కదండి, దాన్ని ఎలా చేంజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.